రావణ్ణి ఉరి తీయాలి. అంటే అతను చేసిన తప్పు చాలా పెద్దది. అవును, ముందు నిన్ను తీసుండాల్సింది. బహిరంగ వేదిక మీద అవును, కొన్ని వేల మంది జనం ముందు దళిత క్రైస్తవ బహిరంగ సభలో నిన్ను పిలిచలేదని ఆ సభకి కుమార్ గారు ఏర్పాటు చేసినటువంటి ఆ మీటింగ్ లో అవును ప్రశ్న రావణ్ స్టేజ్ మీద కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తూ వెరీ గుడ్ ఆవేశంగా ఆయన మాట్లాడాడు. రావణ్ణి కఠినంగా శిక్షించాలి. రావణ్ కాదురా, వాడు జోసెఫ్. ఇలాంటి తప్పు మరెవ్వరూ చేయకుండా, ఏ యూట్యూబర్, ఏ జర్నలిస్ట్, ముఖ్యంగా నీలాంటోడు లీడర్ చేయకుండా రావణ్ కి బుద్ధి వచ్చేలాగా చెయ్యాలి. ఆల్రెడీ ఒక క్షమాపణ చెప్పున్నాడు మీ దోస్తు. ఉండేలాగా రావణ్ ని శిక్షించాలి. ఓకే, అతన్ని రిమాండ్ చేసి జైల్లో పెట్టడమే కాదు. చూస్తున్నారు కదా వీడియో. అంటే బుద్ధి వచ్చిందండి చాలా మందికి, చాలా కొంతవరకు మార్పు వచ్చింది. చాలా వరకు అంటే ఒక 50% వచ్చిందని అనుకుంటున్నాను. ఒక ఆవిడ తులసి చెట్టు పేరు పెట్టుకొని, ఆమె పేరు కేథరిన్ ఏదో, ఆమె యూట్యూబ్లో కొన్ని వీడియోస్ డిలీట్ చేసింది. నక్సలిజానికి సంబంధించి, టెర్రరిస్టులకు సంబంధించి వీడియో చేసిందని సోషల్ మీడియాలోనే ఉంటాను. ఇప్పుడు ఇతను తెలుసు కదా, అభినయ దర్శన్ అంటే అది హిందూ పేరుకు దగ్గరగా హిందూ పేరే, కానీ క్రిస్టియన్ మతస్థుడు. ఇతను కూడా భయపడి వాడిని ఉరి తీయండి, ఈయన్ని ఉరి తీయండి అని సలహాలు ఇస్తున్నాడు మనకి. మనం ఎవరిని ఉరి తీయాలో వీడు చెప్పాలి మనకి. ఈ పొరంబోకోడు చెప్పాలి. మొన్న చేసిన వీడి ఘాతుకానికి వీడికి ముందు మెట్టు దెబ్బ పడింటే ఇవాళ వీడు తప్పించుకునేవాడు, జాగ్రత్త పడి ఉండేవాడు. వీడిని వదిలిపెట్టడం వల్ల వాడు రెచ్చిపోయి ఇప్పుడు వీడు సేవ్ అయిపోయినాడు. అవునా కాదా? ఎందుకంటే తిట్టండి, ఏదన్నా మీ నమ్మకానికి వ్యతిరేకంగా పోయే వాళ్ళని, మీ మతంలో వాళ్ళని మీరు తిట్టుకోండి. హిందూ మతంలో వాళ్ళని తిట్టడం ఎందుకు? హిందూ మతంలో వాళ్ళు, ఉదాహరణకి హిందూ మతంలో ఒక ఆయన విమర్శిస్తూ ఉంటాడు. ఆయన మీకు ఇబ్బందికరంగా విమర్శిస్తే కేసు పెట్టండి, చట్టపరమైన చర్యలు తీసుకోండి. ఆయన తిట్టే మేము తిడతాము అని చెప్పేసి ఆయన తిట్టి మీరు తిడితే ఇంకా మేమెందుకు ఉండేది? ప్రజలుగా మేమెందుకు, చట్టం ఎందుకు, ప్రభుత్వం ఎందుకు ఉండేది? కాబట్టి అభినయ దర్శన్ ఇంకొకసారి నువ్వు జాగ్రత్తగా ఉండు. సీఎం అయిపోవాలని పాపం అలా గిరిజనులు అమాయకుల ఇళ్ళలో పడి తిని వాళ్ళ సొమ్మంతా సందాల రూపంలో తీసుకొని నువ్వు చేసిన వ్యవహారం అంతా తెలుసు. ఇవాళ నువ్వు శుద్ధ పూసలాగా వచ్చి మీడియా ముందుకి వాడెవడో ప్రశ్న రావణ్ జోసెఫ్ వాళ్ళ అమ్మ నాయన ఏం పేరు పెట్టారో తెలీదు, మొత్తానికైతే మీడియాలో 3 పేర్లతో పిలుస్తూ ఉంటారు. వాడికి నువ్వు ఎతో చెప్పడం, మేము వినడం మా దురదృష్టం.